తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం అమలవుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం నిధి సమకూర్పుపై రాష్ట్ర ఆర్థిక శాఖ సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 29, 2026 నాటి అధికారిక జీవో నెంబర్ 79 ప్రకారం ఇకపై ప్రతి ఉద్యోగి బేసిక్ పే లేదా పెన్షనర్ల మూల పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్ నుంచి ప్రతి నెల 1.5% మొత్తాన్ని ఈ ఈహెచ్ఎస్ హెల్త్ ఫండ్కు విరాళంగా కట్ చేస్తారు. మే 2026 నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల నుంచే ఈ కోత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నిధుల కోత విధానంలో ఉద్యోగులపై అదనపు భారం పడకుండా, ఎక్కడా డబుల్ కటింగ్ జరగకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు లేదా వారిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఇంకొకరు ప్రభుత్వ పెన్షనర్గా ఉన్నప్పుడు కేవలం ఒక్కరి జీతం నుంచి మాత్రమే ఈ మొత్తాన్ని మినహాయిస్తారు. అలాగే ఒకే వ్యక్తి ప్రభుత్వ సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ ఇలా 2 పెన్షన్లను పొందుతున్నప్పుడు కూడా ఒకే ఒక కోతకు నిబంధనను పరిమితం చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ఉద్యోగుల వివరాలను IFMI HRMS సిస్టంలో పక్కాగా నమోదు చేసి పొరపాటున కూడా ఎక్కడా రెండోసారి కటింగ్ అవ్వకుండా చూసుకుంటారు. ఒక్కవేళ ఇప్పటికే ఎవరికైనా ఇలా అదనంగా డబ్బులు కట్ అయి ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్ ఒక ప్రత్యేక బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో కూడినటువంటి న్యూ ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డులో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఇచ్చేటువంటి 1.5% వాటా నిధికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు మ్యాచింగ్ గ్రాంట్ను ఈ హెల్త్ కేర్ ట్రస్ట్లో జమ చేస్తారు. సేకరించిన నిధులన్నింటినీ ప్రత్యేక అకౌంట్ హెడ్ ద్వారా మెడికల్ అవసరాల నిమిత్తం భద్రపరిచారు.